అర్థమయ్యేలా చెప్పట్లేదు. జగన్ చేసిన పని ఏంటంటే మనకి ఈ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లో ప్రభుత్వం వాటా, రైతు వాటా అని ఉంటది. రైతు ఎకరాకి 500, 700, 1200, 1500 ఆ పంటల్ని బట్టి పెట్టాల్సి వస్తుంది. అక్కడ అమౌంట్ కట్టాలి. ఇటు ప్రభుత్వం దానికి యాడ్ చేసి కట్టాలి. రైతు ఓ పక్కన ఆ టైంలో విత్తనాలకే తిప్పలు పడతాడు. మనం ఏమనుకుంటాం అంటే ఆ 1500 ఎంత, 2000 ఎంత అని మనం అనేసుకుంటాం. రైతుకి చాలా ఎక్కువ అండి అది. ఆ తిప్పలు పడేటటువంటి రైతుకి అదనం ఇది. కాబట్టి ఇది పోయినప్పుడు చూసుకుంటాలో ముందు అంటే మనకి పెళ్ళప్పుడు భరణం గురించి మాట్లాడితే ఎట్టుంటది, మనం విడాకులు తీసుకుంటే అట్లాగే ఆలోచిస్తాడు ఏ రైతైనా సరే. అంతే కదా. దాంతో ఇన్సూరెన్సులు అందరు కట్టరు, కట్టకపోతే డబ్బులు రావు. రెండోది కట్టినా ఆ పంటకి సంబంధించి మినిమం ఇంత లాస్ అయితేనే ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. పూర్తిగా ఇస్తారా అంటే లేదు, ప్రభుత్వం ఒత్తిడి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రతి ఏడాది కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు పోస్తుంది. జగన్ అది లెక్క తీసాడు. తీసినప్పుడు 500 కోట్లు ఎంతో ప్రతి ఏడాది మనం ఖర్చు పెడుతున్నాం ప్రతి సీజన్ కి ఇన్సూరెన్స్ కి. తీరా చూస్తే నష్టం వాటిల్లుతున్నదేమో 1000 కోట్లకు 1200 కోట్లకు అయితే లేదు.